దుర్మార్గ పాలనను అంతమొందించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఇప్పుడు డబుల్ ఇంజిన్ గ్రోత్ తో ముందుకు వెళుతున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీ విశ్వనాథ్ రాజు అన్నారు. విశాఖ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన జగన్ అసమర్థ పాలనపై దుమ్మెత్తు పోశారు. పోలవరంపై రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ సర్కార్ అర్థం లేని ఆలోచనలు చేసిందన్నారు. దీనివల్ల 5,000 కోట్ల భారం మోపినట్లయిందన్నారు. విశాఖ కేంద్రంగా 2019లోనే రైల్వే జోన్ ఇచ్చినప్పటికీ తగిన స్థలాన్ని చూపించలేని అసమర్థత జగన్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఒక దుర్మార్గ పాలన అంతమొందించి ఒక మంచి పాజిటివ్ వాతావరణంలో కూటమి అఖండ విజయం సాధించింది. ఒక వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సానుకూలమైన వాతావరణం వచ్చింది. ఏదైతే పోలవరం తీసుకున్నది ఆంధ్రాకి జీవనాడి లాంటి పోలవరాన్ని కానీ అలాంటి ప్రాజెక్టును కూడా ఇగ్నోర్ చేసి రివర్స్ టెండరింగ్ పేరుతో జాప్యం చేసి 2019 వరదలు వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు కాపర్ డామ్ కొట్టుకుపోయే పరిస్థితి కల్పించి ఈరోజు ఆ ప్రాజెక్టు మీద 5,000 కోట్లు అదనంగా భారం పడినటువంటి పరిస్థితి కల్పించినటువంటి ముఖ్యమంత్రి గత ప్రభుత్వం ముఖ్యమంత్రికి చర్మగీతం పాడి మరి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి ఒక్క పారిశ్రామికవేత్త కూడా ఆంధ్రాలో ఇన్వెస్ట్ చేయలేని పరిస్థితుల్లో 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు ఒక సానుకూలమైన వాతావరణం ఏదైతే కూటమి తరపున చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదేవిధంగా కేంద్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు తీసుకుంది. ఈ 2 ప్రభుత్వాలు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే బీజేపీ పదే పదే చెప్తుందో డబుల్ ఇంజిన్ సర్కార్ తోటే అభివృద్ధి సాధ్యం అని చెప్పి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఇప్పుడే మా అధ్యక్షులు చెప్పినట్టు అమరావతిని క్యాపిటల్గా 5 సంవత్సరాలు మనం మీ రాష్ట్రానికి క్యాపిటల్ ఏదంటే చెప్పలేని పరిస్థితుల్లో మనం గడిపాం. అలాంటిది అమరావతిని ఇవాళ త్వరగా పూర్తి చేసి అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని అని చెప్పి నిర్ధారించడంలో కానీ ఈ 2 ప్రధానమైన విషయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందని చెప్పి మా పెద్దలు తెలియజేశారు. అంతేకాకుండా మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మా బీజేపీ నాయకత్వాన్ని దృష్టికి కూడా ఏదైతే మనం ప్రామిస్ చేసామో రైల్వే జోన్ కోసం మనం కంప్లీట్ చేయాలి. ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి 2019 ఫిబ్రవరి నెలలో మన విశాఖపట్నంలో హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే దానికి ఒక ఓఎస్టీని అపాయింట్ చేసాం, నిధులు డిపిఆర్ రెడీ చేసాం, 103 కోట్ల నిధులు కూడా డిపాజిట్ చేసాం. కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా ఇవ్వాల్సిన ల్యాండ్ రైల్వేకి రోడ్డు విస్తరణలో భాగంగా తీసుకున్న ల్యాండ్కి ఆల్టర్నేట్ ల్యాండ్ ఇస్తామని చెప్పి ఒక సమస్యలు ఉన్న ల్యాండ్ ఇవ్వడం, దానివల్ల జోన్ ఏర్పాటు కాకపోవడం పార్లమెంట్ సాక్షిగా రైల్వే మంత్రి గారు కూడా ప్రకటించారు. ఈ అన్ని పరిస్థితులు అమరావతి క్యాపిటల్ కానీ పోలవరం కానీ ఈ రైల్వే జోన్ కానీ ఈ 3 పూర్తి చేయాలి. అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణ భాగంగా ఇది ఎప్పుడు 91లోనే గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం వ్యాపారంలో ఉన్నది కాదు, డిజిన్వెస్ట్మెంట్ చేయాలి, ప్రభుత్వ రంగ సంస్థలు లాస్లో ఉన్న వాటిని మనం ప్రైవేట్ చేతికి ఇచ్చి దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వ నిర్ణయం. అందులో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. కానీ మేమందరూ చెప్పాం, విశాఖపట్నం ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉద్యమంతో ఏర్పాటైంది, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉంది, దీన్ని మనం కాపాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అనుకోకుండా 2021లో నాకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఇండిపెండెంట్ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది. నాకు స్టీలు గురించి పెద్ద అవగాహన లేదు ఆ టైంకి, కానీ ఎందుకు ఇచ్చింది ఈ ప్రభుత్వం అని చెప్పి దాని మీద నేను డీప్గా స్టడీ చేసి అసలు ఒక పక్కన స్టీల్ ప్లాంట్ని సెయిల్లో 20 మిలియన్ టన్ నుంచి 50 మిలియన్ టన్కి ఎక్స్పాన్షన్ చేస్తాము, 1,80,000 కోట్లు 80,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు బోర్డులో నిర్ణయం జరిగింది. ఆ బోర్డు మీటింగ్లో నేను ఉండి రెడీగా ఉన్న ప్లాంట్ని మనం ఎందుకు ఎక్వైర్ చేయకూడదు, ఇప్పుడు కొత్తగా చేయాలంటే 10 ఏళ్ళు 8 ఏళ్ళు 10 ఏళ్ళు సమయం పడుతుంది అంటే పాలసీ అందుకు విరుద్ధంగా ఉంది. పాలసీ ప్రకారం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థని ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ
కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎక్వైర్ చేయడానికి అవకాశం లేదు. అప్పటి నుంచి కూడా నేను కేంద్ర మంత్రులు ఫస్ట్ ఆర్సీపీ సింగ్ గారు ఉన్నారు 2021లో. ఆయన జేడీయూ నుంచి మాకు మిత్రపక్షంగా ఉండి కేంద్ర మంత్రిగా ఉన్నారు. వారిని కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఒక పక్క మీరు మమ్మల్ని ఇన్వెస్ట్ చేసి ఎక్స్పాన్షన్ చేయమంటున్నారు, ఇంకో పక్క రెడీమేడ్ ప్లాంట్ మీరు అమ్మేస్తున్నారు, అది మాకు ఎందుకు ఇవ్వకూడదని. వెరీ గుడ్ ఐడియా, బట్ కానీ ఇది పైనుంచి మాకు పాలసీ మారాలి, మారకపోతే ఏం చేయగలరు. దాని తర్వాత నీతి ఆయోగ్ CEO గారిని కలవడం జరిగింది. అంటే పాలసీ చేసేది ఈ దేశంలో నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ CEO గారిని మా జాతీయ ప్రధాన కార్యదర్శి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు నేను వెళ్ళి వారిని కలవడం జరిగింది. వారు కూడా చాలా రకాల ప్రశ్నలు వేసి 10 నిమిషాల సమయం అని చెప్పి 45 నిమిషాలు నాతో డిస్కస్ చేశారు. ఎలాగ ప్లాంట్ లాభాల్లోకి వస్తుంది, సేల్ ప్రాఫిట్లో ఉన్నది కూడా మునిగిపోద్ది, ఈ RINL ఇస్తే అని చెప్పి వారు క్వశ్చన్ చేయడం జరిగింది. అయినప్పటికీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అది లాభాల్లో ఎలాగుంది, ఇది నష్టాల్లో ఎందుకు ఉంది, దీనికి ఐరన్ ఓర్ మైన్స్ లేకపోవడం ఒకటి, హై ఇంట్రెస్ట్ రేట్లు. అప్పటికి 22,000 కోట్లు స్టీల్ ప్లాంట్ కప్పుకుంటే 9 నుంచి 14% ఇంట్రెస్ట్ రేటు వీళ్ళు పే చేస్తున్నారు. అదే సమయంలో సేల్కి 5 నుంచి 7% ఇంట్రెస్ట్ రేటుకి మార్కెట్లో దొరుకుతుంది. అంటే ఆల్మోస్ట్ డబుల్. 22,000 కోట్లకి 10% వేసుకుంటే 2,200 కోట్లు సంవత్సరానికి ఓన్లీ ఇంట్రెస్ట్ అవుతుంది RINLకి. అదే సెయిల్ 1,100 కోట్లు తోటి సరిపోతుంది. అంటే ఒక ఇంట్రెస్ట్లోనే 1,100 కోట్లు వేరియేషన్ ఉంది. అదేవిధంగా ఐరన్ ఓర్ బయట కొనడం వల్ల అదొక 1,500 కోట్లు, 2,600 కోట్లు ఈ 2 కాంపోనెంట్లో వస్తున్నాయి, మీరు మాకు ఇవ్వండి అని చెప్పి నేను వారిని కన్విన్స్ చేయడం జరిగింది. చాలా సానుకూలంగా స్పందించారు వారు. నేను పెద్దల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. కానీ వారం రోజుల్లోనే ఆయన G20కి షేర్పాగా వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత నీతి ఆయోగ్ CEO ఇంకొకరు మారారు, నాయర్ గారని, వారిని కూడా కలిసాం. ఈ అన్ని ప్రయత్నాల్లో తర్వాత జ్యోతిరాదిత్య సింధియా గారు స్టీల్ మినిస్టర్ అయ్యారు. వారిని కూడా మా పురంధేశ్వర్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, అప్పుడు వారితో కలిసి వెళ్ళి వారిని కూడా కన్విన్స్ చేశాం. అందరూ సానుకూలమే, మంత్రులు సానుకూలం, పాలసీకి మార్చి వ్యక్తులు కూడా సానుకూలం మేము చెప్పిన ప్రపోజల్కి. కానీ వారు కూడా మేము కలిసిన వారం రోజుల తర్వాత వరల్డ్ బ్యాంక్ CEO అయిపోయాడు. ఇలా మనం ఎవరిని కలిస్తే వాళ్ళు ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోతున్నారు తప్పి పరిస్థితి ముందుకు వెళ్ళట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న కేంద్ర మంత్రి NDA 3లో ఇప్పుడున్న ప్రభుత్వంలో కుమారస్వామి గారు కేంద్ర మంత్రి అయ్యారు సౌత్ నుంచి. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా సహాయ మంత్రిగా మా బీజేపీకి చెందిన నాయకులు భీమవరం నుంచి శ్రీనివాసవరం గారు సహాయ మంత్రిగా అయ్యారు. ఇదేదో మంచి సానుకూల వాతావరణం వస్తుంది, మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూడా సానుకూలంగా ఉంది, ఇది మంచి టైం అనుకుని మళ్ళీ మా పురంధేశ్వర్ గారి నాయకత్వంలో సీఎం రమేష్ గారు, అదేవిధంగా ఇంకో MP కేంద్ర మంత్రి అయిన భూపతిరాజు శ్రీనివాసవరం గారు, సెయిల్లో ఇండిపెండెంట్గా డైరెక్టర్గా నేను, మీ నలుగురు కలిసి 26 జూన్ 14 రోజులు కూడా అవ్వలేదు, ఇంకా 12 రోజులు అయింది ఈ రోజుకి, 13 రోజులు, 14వ రోజు రేపు కేంద్ర మంత్రి విశాఖపట్నం వస్తున్నారు. వారిని కలిసి వివరించాం. వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చెయ్యం, నేను మంత్రిగా ఉన్నంత వరకు ఈ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయమని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ప్లాంట్ని ఎలాగైనా సరే మేము రివైవ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. నేను చెప్పాను, ఇది పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఒక సమర్థమైన మేనేజ్మెంట్ ఉన్న సెయిల్కి ఇస్తే బాగుంటుందండి. వాళ్ళకి మైన్స్ ఉన్నాయి, అదేవిధంగా షోర్ బేస్డ్ ప్లాంట్ కాబట్టి సౌత్ ఇండియాలో కూడా సెయిల్ విస్తరించే అవకాశం ఉంటుంది, మీరు సెయిల్కి ఇవ్వండి. దాని పాలసీ మన రాజ్యాంగాన్ని సవరణలు చేసే పరిస్థితి ఉంది అవసరమైనప్పుడు, అలాంటిది ఒక పాలసీ మనం చేంజ్ చేయలేము అని చెప్పి వారి దృష్టికి మనం తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా నేను పరిశీలిస్తాను, నేను సానుకూలంగా నిర్ణయం తీసుకుంటాను. ఎలాగైనా స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కాకుండా దాన్ని నిలబెడదామని కృతనిశ్చయంతో కేంద్ర మంత్రి గారు ఉన్నారు. అందరూ కోరుకునేది ఈ ప్లాంట్ని నిలబెట్టాలని. దాంట్లో భాగంగా భగవంతుడి దయ వల్ల ఈ ప్రాంతం నుంచి ఆ సెయిల్లో కూడా నేను డైరెక్టర్గా ఉండడం వల్ల సెయిల్ బోర్డులో కూడా డిస్కస్ చేసి వారిని కూడా కన్విన్స్ చేసి, అంటే ఇప్పుడు తీసుకోవాలని గవర్నమెంట్ ఇచ్చినా కానీ మాకు వద్దండి ఇది ప్లాంట్ అని పరిస్థితి. అప్పుడు
కానీ ఎందుకు ప్రాఫిట్లో వస్తుందో వాళ్ళని కూడా కన్విన్స్ చేసి చేయడం, దానికి తోడు ఇక్కడ పురంధేశ్వర్ గారు ప్రతి మూమెంట్లో కూడా సపోర్ట్ చేయడం, వారు కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు, రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్నారు. అదేవిధంగా సీఎం రమేష్ గారు అనకాపల్లి, వారు కూడా ఈ ప్లాంట్ సగం ఎంప్లాయీస్ అనకాపల్లి ప్రాంతాల్లోనూ ఉన్నారు, వారు పార్లమెంట్ పరిధిలో పరవాడ నుంచి. ఇలాగ అందరూ కలిసి, అదేవిధంగా తెలుగుదేశం సహాయం, జనసేన మిత్రపక్షాలు అందరూ కోరుకునేది అదే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్యమం చేశారు దాని మీద. ఈ అందరూ కోరుకునేది ఈ ప్లాంట్ని పరిరక్షించాలి, అదే సమయంలో ప్రభుత్వానికి నష్టం కూడా రాకూడదని చెప్పి ఒక సానుకూల నిర్ణయం వస్తుందని చెప్పి ఆశాభావంతో నేను ఉన్నాను.